నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. మనలో చాలా మందికి తెలిసినట్లుగా ఈ రోజున రాముడు లంక రాజు రావణుణ్ణి చంపి ధర్మాన్ని స్థాపించాడు. దసరా రోజున చేసే శుభ కార్యాలు జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. కానీ ఈ రోజున చేసే కొన్ని తప్పులు దురదృష్టకరమైనవి ఫలితాలుగా గుర్తిస్తారు. ఆర్థిక ఇబ్బందులు లేదా పేదరికానికి కూడా దారితీస్తాయవి. కాబట్టి దసరా నాడు ఈ పనులు అస్సలు చేయకండి. పండుగ రోజు కోపం లేదా కఠినమైన పదాల్ని ఉపయోగించొద్దు. ఈ రోజున కోపంగా ఉండటం, కఠినమైన భాష మాట్లాడటం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది సంబంధాలలో చీలికల్ని సృష్టిస్తుంది, మనసుకు శాంతి లేకుండా చేస్తుంది అని పండితులు చెప్తారు. దసరా రోజున చెట్లను నరకటం లేదా కాలుష్యాన్ని వ్యాప్తి చేయటం అశుభంగా భావిస్తారు. దసరా ప్రకృతికి, జీవితానికి మధ్య సమతుల్యతను సూచిస్తుంది. అలాగే విజయదశమి రోజు అబద్ధాలు, మోసాలకు దూరంగా ఉండండి. అబద్ధం చెప్పటం లేదా మోసం చేయటం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా ఎవరినైనా అవమానించటం పండుగ రోజు అస్సలు మంచిది కాదు. ఇలా చేయటం అశుభం. ముఖ్యంగా పెద్దల్ని, మహిళల్ని అవమానించటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు. జమ్మి చెట్టు పూజ ఎంతో విశిష్టమైంది. ఈ సెమీ వృక్షం పూజ వెనుక ఎన్నో కథలు, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. బంగారం వంటి విలువను ఈ జమ్మి ఆకులకు ఇచ్చారు మన పూర్వీకులు. అందుకే దసరా రోజున జమ్మి ఆకులను ఒకరికి ఒకరు పంచుకోవటం, పెద్దల ఆశీస్సుల్ని తీసుకోవటం తరతరాలుగా వస్తున్న ఆచారం. విజయానికి ప్రతీకగా భావించే ఈ వృక్షాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా పూజించటం వల్ల ఇంటింటా అదృష్టం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. పాండవులు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద ఉంచి మళ్లీ వచ్చే వరకు కాపాడాలి అని మొక్కారని పురాణం చెప్తుంది. తిరిగి వచ్చి అదే రోజున విజయదశమి నాడు ఆ చెట్టు వద్ద పూజలు చేసి ఆయుధాల్ని తిరిగి పొందారు. వెంటనే కౌరవుల్ని జయించి రాజ్యాన్ని సాధించారు. ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ జమ్మి ఆకులను విజయానికి చిహ్నంగా భావించటం ఆశ్చర్యమేం కాదు. కానీ అంతేకాదు, త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజించి 9 రోజులు యుద్ధం చేసి దశమి నాడు రావణుడిపై విజయం సాధించాడని దేవి భాగవతం చెప్తోంది.